కంట్రోల్ 1 hour 39 minutes రన్ టైంతో నెట్ఫ్లిక్స్ లో తెలుగులో స్ట్రీమ్ అవుతుంది. ఫస్ట్లీ ఇందులో అనన్య పాండే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అనగానే నాకు మన అల్ట్రా రాడ్ లైగరే గుర్తొచ్చింది. గుర్తు రావడమే కాదు, కొంచెం మళ్ళీ మనకి చేస్తారేమో అని కొంచెం భయం కూడా వేసింది. బట్ ఈసారి మంచి క్యారెక్టర్ చూస్ చేసుకుంది. మూవీ చూసాక నాకైతే జస్ట్ యావరేజ్ అనిపించింది. కాన్సెప్ట్ బానే ఉన్నా ఎగ్జిక్యూషన్ ప్రాపర్ గా లేదనిపించింది. చాలా చోట్ల మూవీ చూస్తున్నానా లేక షార్ట్ ఫిల్మ్ చూస్తున్నానా అని డౌట్ కూడా వచ్చింది. మన లైఫ్ లో జరుగుతున్న ప్రతి ఇంటరాక్షన్ ని విత్ స్క్రీన్స్ త్రూ అవుట్ ద డే, ఇంక్లూడింగ్ వాట్సాప్ చాట్స్, వీడియో కాల్స్ అండ్ మనం ఆన్లైన్ లో ఏ స్టఫ్ పెట్టినా దానిని ఒక ఏఐ అవతార్ కంట్రోల్ చేస్తే ఎలా ఉంటుంది? కాన్సెప్ట్ ఇంట్రెస్టింగ్ గా ఉంది కదా. అప్కమింగ్ ఇయర్స్ లో ఏఐ ఏ లెవెల్లో మన లైఫ్స్ ని కంట్రోల్ చేస్తుందో ఈ మూవీలో మనకు ఒక గ్లిమ్స్ ఇచ్చారు. స్టోరీ చాలా సింపుల్. ఒక ఫేమస్ యూట్యూబర్ తన 5 years రిలేషన్ బ్రేకప్ అయ్యాక ఆ హ్యాంగ్ ఓవర్ లో ఎక్కడో ఒక కమెంట్ చూసి లింక్ క్లిక్ చేసి సైన్ అప్ అవుతుంది. ఆ వెబ్సైట్ లో ఏముంది, సైన్ అప్ చేశాక తన లైఫ్ ఎలా టర్న్ అయ్యింది అనేది రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ద స్టోరీ. బేసిక్ గా ఇలాంటి మూవీ పిక్చరైజ్ చేయడం టెక్నికల్ గా కొంచెం కష్టం. ఈ మ్యాటర్ లో ఎడిటర్ కి 100 marks ఇచ్చేయచ్చు. మోస్ట్ ఆఫ్ ద మూవీ స్క్రీన్ లైఫ్ తోనే ఉంటుంది. అంటే మాక్సిమం సీన్స్ ఏమవుతున్నాయో అంతా మనకి ఒక స్క్రీన్ లోనే చూపిస్తారు. ఎగ్జాంపుల్ మొబైల్ స్క్రీన్, ల్యాప్టాప్ స్క్రీన్, సీసీ కెమెరాస్, ఇలా మూవీ మొత్తం స్క్రీన్ లైఫ్ ఫార్మాట్ లోనే ఉంటుంది. ఇది కొంచెం ఇంట్రెస్టింగ్ గా ఉంది. నిజానికి స్క్రీన్ లైఫ్ ఫిల్మ్స్ జానరా మనకి చాలా కొత్త. బట్ హాలీవుడ్ లో మీరు చూస్తే సర్చింగ్, బ్లాక్ మిర్రర్, మిస్సింగ్ లాంటి మూవీస్ అండ్ సిరీస్ చాలానే వచ్చాయి. అలానే మన ఫహద్ ఫాజిల్ యాక్ట్ చేసిన సీ యూ సూన్ మూవీ కూడా ఈ స్క్రీన్ లైఫ్ ఫార్మాట్ లోనే ఉంటుంది. ఈ మూవీ కూడా వాటిని చూసి ఇన్స్పైర్ అయ్యారని ఈజీగా చెప్పేయచ్చు. ఈ మూవీలో నాకు నచ్చనిది మెయిన్ గా ఆ ఏఐ అవతార్ గడి ఫేస్ అండ్ వాయిస్ చాలా ఇరిటేటింగ్ గా ఉంది. కొన్ని సీన్స్ ఓవర్ ద టాప్ ఉంటాయి, అంతగా ఎక్కలేదు. ఇన్ఫ్లుయెన్సర్స్ వాళ్ళ లైఫ్ వీడియోస్ అండ్ మీమ్ స్టఫ్ అథెంటిక్ అండ్ రిలేటబుల్ గా బానే ఉంది. ఆ అవతార్ గాడితో అనన్య కన్వర్సేషన్స్ బిట్స్ అండ్ పీసెస్ లో ఓకే ఉన్నాయి. రెస్ట్ ఆల్ లాగ్ చేసిన ఫీల్స్. బిఫోర్ బ్రేకప్ తన బాయ్ ఫ్రెండ్ తో తీసుకున్న 19K ఫొటోస్ ని ఏఐ యూస్ చేసి తన బాయ్ ఫ్రెండ్ ని డిజిటల్ లైఫ్ నుండి ఎలా రిమూవ్ చేయాలనుకుంది అనే కాన్సెప్ట్ బానే ఉంది, కానీ అది స్క్రీన్ మీద చూపించడం అంత కన్విన్సింగ్ గా లేదు. ఆ ఏఐ అవతార్ గాడితో ఫ్లర్టింగ్ జోక్స్ కాకుండా కొంచెం రిలేటబుల్ గా తీసుంటే బాగుండేది. మేజర్ డిస్కనెక్ట్ ఇక్కడే అయింది నాకు. అండ్ బాయ్ ఫ్రెండ్ మిస్ అయిన తర్వాత వచ్చే సీన్స్ గ్రిప్పింగ్ గా ఉన్నాయి అండ్ కొన్ని సీన్స్ రిపీట్ అయిన ఫీల్స్ వచ్చాయి. క్లైమాక్స్ ఫీల్స్ రష్. $multi-million కంపెనీస్ ఏఐని యూస్ చేసుకుని మన ప్రైవేట్ డేటా మైనింగ్ అండ్ మన పర్సనల్ ఇన్ఫర్మేషన్ ని టార్గెట్ చేస్తుంటే మనం మన ఇంట్లో వాళ్ళకన్నా బ్లైండ్ గా వాళ్ళని నమ్మి మన వైటల్ ఇన్ఫర్మేషన్ వెబ్సైట్స్ లో పెట్టేస్తున్నాం, ఈవెన్ వితౌట్ రీడింగ్ టర్మ్స్ అండ్ కండిషన్స్. తర్వాత ఏం చేయలేక మన డేటాని మనమే కాంప్రమైజ్ చేసేస్తున్నాం. ఈ పాయింట్ ని ఈ మూవీలో టచ్ చేశారు. ఫైనల్ గా మాస్ మసాలా మూవీస్ ఎంతకని చూస్తామని అనుకునే వాళ్ళకి ఈ మూవీ బ్రీత్ ఆఫ్ ఫ్రెష్ ఎయిర్ లా ఉంటుంది. ఆల్రెడీ హాలీవుడ్ లో వచ్చిన ఈ టైప్ ఆఫ్ కాన్సెప్ట్ మూవీస్ చూసిన వాళ్ళకి ఈ మూవీ అంతగా ఎక్కకపోవచ్చు. నా వరకు ఈ మూవీ జస్ట్ వన్ టైం వాచబుల్ అనిపించింది. ఇంకా ఈ మూవీపై మీ ఒపీనియన్ ఏంటో కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి. మా ఛానల్ కి మీరు ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.